మాధవ్ అన్నది కూడా కరెక్టే. మనందరం తీర్థయాత్రలకు వెళితే ఇప్పటికీ ఆ మహాతల్లి ఇల్లు నా పేరు మీద రాయి, ఆస్తి నా పేరు మీద రాయి అని అంటోంది. మనం అటు వెళ్ళొచ్చేసరికి ఈవిడి గారిక్కడ ఏ మాయమంత్రాలు చేస్తుందో. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండగలుగుతావా? అలాంటప్పుడు తీర్థయాత్రలకి అలెక్కిని కూడా మనతో పాటు తీసుకెళ్తే అప్పుడు పాముని సంకన పెట్టుకుని పోయినట్టే. ఎవరండి మీరు? సరాసరి లోపలికి వచ్చేశారు. మేడం, మేము చిన్న పిల్లల కోసం, అనాథల కోసం ఒక ఆర్గనైజ్ హోమ్ ని నడుపుతున్నాము. ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేస్తున్నాము. మీ వంతుగా మాకేమైనా సహాయం చేస్తారేమోనని వచ్చాము. చూడమ్మా, ఈ ఇంట్లో మేము ఇంతమంది కనపడుతున్నాము. మాది ఉమ్మడి కుటుంబం అనుకుని విరాళం అడగడానికి వచ్చావేమో. ఇప్పుడు మా పరిస్థితి కూడా అనాథ బతికే అయిందమ్మా. ఎవరిని అడగకుండా ఇలా లోపలికి రావడం కరెక్ట్ కాదు కదా. అదేంటి భూమి అలా అంటున్నావు? అనాథ పిల్లల కోసం విరాళాల కోసం వచ్చింది. ఆవిడేమన్నా దొంగనుకుంటున్నారా? సరాసరి లోపలికి ఎందుకు వచ్చావు అని ఆవిడని అవమానించి మాట్లాడుతున్నావు. చూడండి, మీరు ఆర్ఫనేజ్ పెట్టారు, బాగుంది. దానికి విరాళాల కోసం వచ్చారు. కానీ విరాళాలు ఇచ్చే పరిస్థితుల్లో మేం లేవు. మీ దగ్గర ఏమైనా కార్డు ఉంటే ఇచ్చి వెళ్ళండి. భూమి, ఆమెమన్నా అప్పేస్తే వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చిందా? మళ్ళీ రావటానికి, ఆమె కార్డు చూసి ఆమెకి డబ్బులు పంపించడానికి? అది కాదు కదా. ఏదో అనాథ పిల్లలకి హెల్ప్ చేయడం కోసం ఆవిడొక సంస్థను రన్ చేస్తుంది. మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, నా దగ్గర ఉన్నాయి, నేనిస్తాను. ఏంటండి, ఎంత కావాలి? అవసరం లేదా లేక్యా, నువ్వు విరాళం ఇవ్వక్కర్లేదు. అదేంటి అలా అంటున్నావు? ఎవరిచ్చినా డబ్బు డబ్బే కదా. ఏదో ఆవిడకొచ్చినందుకు మనం కాస్త కూస్త హెల్ప్ చేస్తే సరిపోతుంది కదా. ఈ అమ్మాయి కరెక్ట్ గా మాట్లాడుతుంది. మీరేంటి మేడం, డబ్బులు ఇస్తానంటే వద్దంటున్నారు? ఇస్తే మీకే మేలు జరుగుతుంది, మీకే వారసులు పుడతారు. అదేంటమ్మా, ఇస్తే తీసుకోవాలి, లేకపోతే సైలెంట్ గా బయటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఆవిడిస్తుంది, ఆవిడిస్తానంటే మీరు వద్దంటున్నారు అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడొచ్చా? నేనేమన్నానమ్మా, ఇస్తే మీ వంశంలో అందరికి మంచి జరుగుతుంది, మీ వారసులకు మంచి జరుగుతుంది అని చెప్పాను. ఈ ఇంటికి వారసులే పుట్టర్లే. నేనేమన్నానమ్మా, ఇస్తే మీ వంశంలో అందరికి మంచి జరుగుతుంది, మీ వారసులకు మంచి జరుగుతుంది అని చెప్పాను. ఈ ఇంటికి వారసులే పుట్టర్లే. అవును, నేను నిజమే చెప్తున్నాను. ఈ ఇంట్లో ఈ అలేఖ్య మహాతల్లి ఉన్నంతకాలం ఈ ఇంటికి మంచే జరగదు, ఈ ఇంటికి వారసులు రారు. మహాలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావమ్మా? వారసులు రారు అంటావు,
అసలు వారసులు పుట్టరంటావు, ఏమైంది నీకు? అమ్మా, మా గొడవల్లో మేము ఉన్నాం. మీరు వెళ్ళండి, ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం. అమ్మ మహాలక్ష్మి, ఇప్పుడు నువ్వేమన్నావో చెప్పు. అది కాదు మావయ్య గారు, ఏదో మాట వరుసలో. అల్లుడు గారు, మీరు ఆగండి. నా కూతురు ఒట్టిగా ఏ మాట మాట్లాడదు. ఏదో కారణం ఉంటేనే తప్ప ఈ ఇంట్లో వారసులు పుట్టరనే మాట అంటుంది. మామయ్య గారు, మహాలక్ష్మి వదిన్ని ఏమన్నది ఏమైంది అని విన్న మీరు కూడా పదే పదే అడిగితే ఇంకా తనేం చెప్తుంది? ఈ ఇంట్లో వారసులు పుట్టరు అని అంది. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ఎందుకు పుట్టరు? సరే, భూమి కడుపుతో ఉంది, పాపో బాబా పుట్టాలి. కానీ తనకి అబోర్షన్ అయిపోయింది కదా. మీరందరూ కలిసి ఆ నేరాన్ని నా మీదకి నెట్టారు. సరే, మీరంతా అనుకున్నట్టే భూమికి బిడ్డ పుట్టిందే అనుకుందాం. కానీ ఆ పుట్టే బిడ్డ అదృష్టాన్ని డబ్బుని తీసుకుని రాలేదు కదా, పుట్టి బిడ్డగా పుడతాడు. అందుకే అబోర్షన్ చేయించుకుందేమో. వదినా, ఏం మాట్లాడుతున్నావు? అలైక్యా, మనిషిగా మాట్లాడాల్సిన మాటలేనా అవి? చిచ్చి, నోటికి ఎంతొస్తే అంత మాట అండవేనా? ఒక ఆడది తన కడుపును తానే తీయించుకుంటుందా? బిడ్డలు వద్దనుకుంటుందా? హలో హలో వదిన గారు, మీరంటున్నట్టే ఏ ఆడదైనా తనకు తానే గర్భవతి అంటే అబోర్షన్ చేయించుకుంటుందా? చేయించుకోదు కదా. కానీ భూమి మాత్రం చేయించుకుంటుంది. అసలు ఆడదలాంటి ఆలోచన చేస్తుందా అంటున్నావు కదా? చేస్తుంది. భూమి లాంటి ఆడది అలాంటి ఆలోచనలతోనే ఉంటుంది. సరే, నేను చెప్పే దాంట్లో ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు. అప్పుడు మీరు నా మీద కోప్పడతారో, లేకపోతే నేను అన్నది నిజమేనని అప్పుడు ఆలోచిస్తారో మీ ఇష్టం.